మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇదేంటి ఇందిర వస్తోంది? అది నన్ను చూసిందా? డిక్కీ ఓపెన్ చేయమంటుందా? తన తమ్ముడు శవాన్ని చూసేస్తుందా? ఇప్పుడేం చేయాలి? నేను ఎలా తప్పించుకోవాలి? మేడం ఓపెన్ చేయండి. డిక్కీ వద్దు, నేను పెడతాను. అవిటిచ్చేయి. ఎందుకు భయం? నువ్వు పెట్టలేవు, నేనే పెట్టాలి. వద్దని చెప్పాను కదా. చేసిన సహాయానికి థ్యాంక్స్. అవిటివ్వండి. అదేంటి, టైర్ నేనే కదా మార్చాను. ఇది పెడతానంటే ఎందుకంత భయం? డిక్కీ ఓపెన్ చేయండి. డిక్కీ నిండా లగేజ్ ఉంది, అందుకే బ్యాక్ సీట్లో పెట్టేయండి. నేను తర్వాత పెట్టుకుంటాను. ఏంటి, ఏం చూస్తున్నావు? ఇక్కడి నుంచి ఏదో కారుతుంది. ఏంటది? అదే డిక్కీలో ఇంజిన్ ఆయిల్ డబ్బా ఉంది. అది లీక్ అవుతుందేమో. నేను తర్వాత చూస్తానులే. ఇది ఇంజిన్ ఆయిల్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. మీ నమ్మకం ఎవరికి కావాలి? నాకు తెలుసు కదా. నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఇదిగో తీసుకో. ఈ సహాయానికి డబ్బెందుకు? పర్వాలేదులే, ఇలాంటి సమయంలో చాలా పెద్ద సహాయం చేశావు. తీసుకో. చాలా థ్యాంక్ యూ. వస్తాను.
ఇది ఇంజిన్ ఆయిల్లా లేదే. అయినా మనకెందుకులే, 4 రోజులు తాగడానికి డబ్బులు వచ్చాయి. వీడి అక్కే ఫోన్ చేస్తుందేమో. తమ్ముడు ఏమైపోయాడో నన్ను టెన్షన్లో ఉంది. తన తమ్ముడు శవమయ్యాడని తెలిస్తే తను ఎంతకైనా తెగిస్తుంది. అందుకే ఎవరికీ తెలియకుండా ముందు ఈ శవాన్ని అక్కడే వదిలేయాలి. ఈ రాళ్ల మీద నుంచి నేను మోసుకుని వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? తప్పదు, ఎలాగైనా తీసుకువెళ్ళాలి. నా గోపి సృజనలకు ఏం జరుగుతుందోనని నేను భయపడి వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాను. వాళ్ళు నా కంటికి కనబడలేదు సరికదా, నేను నీ కంట్లో పడ్డాను. నిన్ను వదిలేయమని ఎంత బతిమాలుకున్నాను, నువ్వు కనికరించలేదు. చివరికి నీ ప్రాణాలు ఇలా పోయాయి. నీ చావుకి నేను కారణం కాదు. నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. కానీ ఖచ్చితంగా ఇది నా పని అని మీ అక్క ఉంటుంది. అందుకే నేను ఎక్కడైతే చూశానో మళ్ళీ అక్కడికే తీసుకువెళ్ళి పాడేస్తాను.
ఫోన్ ఏం చేయాలి? ఏదైనా రికార్డ్ అయిందంటే వాళ్ళ అక్కకి నా మీద డౌట్ వస్తుంది. చివరిగా ఉన్న వీడియో నాదే కాబట్టి ఇది ఎవిడెన్స్ అవుతుంది. ఈ ఫోన్ ఇక్కడ ఉండకూడదు. ఆ రాత్రి నాకు కాళరాత్రిగా మిగిలింది. తన తమ్ముడు చనిపోయాడు కాబట్టి ఇందిరా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. కానీ ఈరోజు తాయిత్తుతో నా దగ్గరకు వచ్చింది. నేనది గోపికి కట్టిన తాయిత్తే. ఆ తాయిత్తు ఎక్కడ పడిపోయిందో తెలీదని గోపి చెప్పాడు. అది ఇందిరాకి దొరికిందంటే ఆ రోజు ఆ భద్రిగాడు నాకు చెప్పిన జంట వీళ్ళేనన్నమాట. సృజనాని వాడు ఏడిపిస్తూ ఉంటే గోపి వాడి మీద అటాక్ చేశాడు. అప్పుడు వాళ్ళు కొండ మీద నుంచి తోసేసి ఉంటారు. మహేష్, మా తమ్ముని ఫోన్ ఆన్ అయిందేమో చెక్ చెయ్యి. ఓకే మేడం. వాడు చచ్చి ఎన్నో రోజులైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడెందుకు ఆన్ అవుతుంది? అయినా ఇలా కాదు, నిన్ను ముందు వీడియో తీస్తాను. మేడం, మీ తమ్ముడి ఫోన్ ఆన్ అయింది. ఇలా ఇవ్వు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు నా దానివి కావాలి, నా సొంతం అవ్వాలి. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మాధవదార దగ్గర లొకేషన్ చూపిస్తోంది అంటే ఆ ఫోన్ అక్కడే ఎవరి దగ్గర ఉంది. నా తమ్ముణ్ణి చంపింది వాళ్లే. దొరికారు. ఈ రోజు నా చేతిలో వాళ్ళ పని అయిపోయింది. తొందరగా పోనీ. స్పీడ్గా పోనీ. ఇప్పుడు ఈ ఫోన్ ఇందిరా కంట పడిందంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇందులో గోపి బద్రిని కొట్టినట్టు ఉంది. ఖచ్చితంగా తన తమ్ముణ్ణి చంపింది గోపి అని ఇందిరా గోపిని టార్గెట్ చేస్తుంది. దగ్గరికి వచ్చేసాం. ఇంకొక 10 నిమిషాల్లోనే నా తమ్ముణ్ణి చంపిన వాళ్ళెవరో నాకు దొరుకుతారు. ఆ తర్వాత వాళ్ళకి నరకం అంటే ఎలా ఉంటుందో, టార్చర్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫోన్ ఇందిరాకి దొరకకూడదు. వాడు ఫోన్ ఆఫ్ చేశాడు. ఎందుకు ఆపావు? చెప్పాను కదా మాధవదార దగ్గర ఫోన్ ఉందని. పోనీ. అలాగే మేడం.
ఇక్కడే నా తమ్ముని ఫోన్ ఆన్ అయింది. ఇప్పుడిక్కడ ఎవరూ లేరు. అంటే ఈ దగ్గరలోనే ఉండుండాలి. వాళ్ళెవరో కనిపెట్టాలి. ఇప్పుడు మిస్ అయినా తొందరలోనే నా చేతికి దొరుకుతారు. అప్పుడు వాళ్ళ పనైపోతుంది. ఆ రోజు అసలు అంతా జరిగినా సృజన కానీ గోపి కానీ నాకెందుకు చెప్పలేదు? వాళ్ళు ఎన్ని రోజులు భయపడుతూ ఉంటే ఏమో అనుకున్నాను. వాళ్ళు ఎన్ని రోజులు చెప్పలేదు అంటే వాళ్ళు కంగారు పడుతుంటే ఏదో జరిగింది అనుకున్నాను. కానీ ఈరోజు వీడియో చూశాకే అర్థమైంది. ఆ కేసులో గోపి ఎక్కడ ఇరుక్కుంటాడోనని సృజన చాలా టెన్షన్ పడుతోంది. చెయ్యని తప్పుకి నేరస్తుడిగా నిలబడాల్సి వస్తుందని ఆ గోపి కూడా బాధపడుతున్నాడు. నీకేం భయం లేదు. ఆ తర్వాత నేను అక్కడికొచ్చాను. అనుకోకుండా వాడి ప్రాణాలు పోయాయి అని ఫోన్ చేసి నేను వాళ్ళకి చెప్దామంటే గోపి మరింత కంగారు పడతాడు. ఇప్పుడు కేసు నా మీదకి వస్తుందేమోనని గోపి భయపడతాడు. తనకి గతం గుర్తు లేకపోయినా నా మీద అభిమానం మాత్రం అలాగే ఉంది. ఇలాంటప్పుడు గోపితో నేను ఈ నిజం చెప్పలేను. పోనీ ఈ మాట వికాస్ గారికి చెప్దామనుకున్నాను. అందుకే మీతో పాటు నేను సింగపూర్ వస్తానని చెప్పాను. అక్కడికి వెళ్ళాక ఈ విషయం చెప్పాలనుకున్నాను. కానీ చివరి నిమిషంలో సృజన పెళ్ళయ్యే వరకు వెళ్ళొద్దు అని నన్ను ఆపింది. ఆ ఇంద్ర తన తమ్ముడు కేసు విషయంలో చాలా ముందుకు వెళుతుంది. ఆ బద్రిగాడు ఫోన్ ఎక్కడుందో కనిపెట్టలేదు కాబట్టి తనకింకా ఎవరి మీద అనుమానం రాలేదు. తాయెత్తు విషయంలో నేను అబద్ధం చెప్పాను. నన్ను నమ్మేసింది. అందుకే గోపి మీద అనుమానం రాలేదు. కానీ ఇలా ఎన్నాళ్ళు దాచగలను? నేను ఫారెన్ వెళ్ళిపోతే ఈ కేసు ఖచ్చితంగా గోపి మెడకు చుట్టుకుంటుంది. లేదు, నేనేం చేసైనా సరే నా గోపిని కాపాడుకోవాలి. తనకి సృజనకి పెళ్లి జరగాలి. గోపి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆదిత్య గారి అల్లుడిగా తనని ఎంతగానో ప్రేమించే సృజన భర్తగా గోపి సంతోషంగా ఉండాలి. అన్ని విషయాలు బయటకొస్తే ఆ నేరం నా మీద వేసుకుని నా గోపిని నేను కాపాడుకుంటాను. అంతేకాని గోపికి ఎలాంటి ఇబ్బంది రానివ్వను.